క్వాంటిటీ కన్నా ఎక్కువగా క్వాలిటీ చూసే దేవుడే మన దేవుడు. మనం ఎన్ని గంటలు ప్రార్థన చేశామన్న దానికన్నా ఎంత భక్తితో, ఎంత ప్రేమతో, ఎంత వాత్సల్యంతో, దేవుని పట్ల శ్రద్ధ కలిగి విశ్వాసముతో దేవుని ప్రార్థన చేసాము చూచే దేవుడే మన దేవుడు. అది 5 minutes అయినా సరే, ఇఫ్ యూ రియలీ ప్రే ఫ్రమ్ ఆల్ ఆఫ్ యువర్ హార్ట్, you would receive an answer from the Almighty God. ఈ పూర్ణ హృదయముతో, విశ్వాసముతో, పూర్ణ శక్తితో నువ్వు శ్రద్ధ కలిగి, అర్థమవుతున్న దేవుని మహిమపరుస్తూ నీవు గనక దేవుని ప్రార్థించగలిగితే నువ్వు తప్పక జవాబును పొందేవాడుగా ఉన్నావు, నువ్వు తప్పక ప్రతిఫలాన్ని పొందేవాడుగా ఉన్నావు. అర్థమవుతుందా? నువ్వు గంటలు గంటలు ప్రార్థన చేసి కూడా ఆ ప్రార్థనలో విశ్వాసం లేదనుకో, ఆ ప్రార్థనలో శ్రద్ధ లేదనుకో. చాలామంది ప్రార్థన ఏమని చేస్తారు, దేవునికి అన్నీ చెప్తారు. ఇది జరిగింది, మా ఇంట్లో ఇది జరిగింది, మా ఎదురింట్లో ఇది జరిగింది, మా బంధువుల ఇంట్లో ఇది జరిగింది, వాడు నన్ను ఇట్లా అన్నాడు, అప్పుడు నేను కూడా ఇట్లా అన్నాను, మళ్ళా వాడు ఇట్లా అన్నాడు, చూడు ప్రభువా. ఏంటి ఇది? ఏదన్నా టీవీ ఛానల్, న్యూస్ ఛానల్ డిబేట్ ఇది, లేదంటే సోషల్ మీడియానా? నో, ఇట్ కెనాట్ బి ఇన్ దిస్ ఫ్యాషన్. అర్థమవుతుందా? నువ్వు ఒకటే జ్ఞాపకం చేసుకోవాలి, అనేక మంది ఒకటే గుర్తు చేసుకోవాలి, దేవునికి మనం ఏది తెలియపరచాల్సిన అవసరం లేదు. నీవు ప్రార్థనకి ఎందుకు వెళ్ళాలి, ప్రార్థన ఎందుకు చేయాలి? ఒకటి దేవుని మహిమపరచడానికి, ఇంకోటి నీకు ఏదైనా అక్కర ఉంటే దాన్ని అడిగి పొందుకోవడానికి, ఇంకా నీకు శ్రద్ధ ఉంటే ప్రభువా, నా ఫ్రెండ్, నా సహోదరుడు, మా సిస్టరు, మా ఆంటీ, మా అంకులు, మా తాత, వాళ్ళకి ఇది ఉంది, వాళ్ళకి అవసరం ఉంది, ఇది ఎలాగైనా తీర్చు ప్రభువా. నీవు తీరుస్తావు, నువ్వు తప్పక తీరుస్తావు. ఆమేన్. దీని కొరకు దేవుని సన్నిధిలోకి మనం వెళ్తాము, దీని కొరకు దేవుని సన్నిధిలోకి వెళ్ళి దీని కొరకే మనము ప్రార్థన చేయడం జరుగుతుంది. అవునా కాదా? దేవునికి మహిమ కలుగును గాక. దీని కొరకే మనం ప్రార్థన చేస్తాం. కానీ చాలామంది ప్రార్థన వేరే విధంగా ఉంటుంది కాబట్టి ఆ ప్రార్థనకు జవాబు రాదు. సో నేనేం చెప్తూ ఉన్నాను, our God doesn't see the size or the quantity or the how fat it is, how big it is. Our God only sees the quality. Our God is for quality devotion, quality prayer, quality fellowship. Hallelujah. ఇలాంటి వాటినే దేవుడు చూచేవాడుగా ఉన్నాడు. Hallelujah.